కుమారి అమ్మగారు రాఖీని కడుతూ ఉన్నారమ్మా. దాంట్లో స్వీట్ అంటే ఒక నిమిషం వస్తాను, పెట్టేసి వచ్చి వస్తాను. స్వీట్లు ఉన్నాయి. జగన్నాథార్పణం. జై జగన్నాథ జై జగన్నాథ జై ఆడపిల్లలకి పసుపు పెడుతున్నారు కదా, ఇవ్వండమ్మా వాళ్ళకి. మీ పక్కన ఆడవాళ్ళు బొట్టు పెట్టండమ్మా కొంచెం. అన్నదమ్ములందరూ కూడా ఆడపిల్లలకు ఒక చిన్న ఆడపిల్లలందరికీ కూడా ఒక అవకాశం వచ్చిందమ్మా. చక్కగా చీరలు, డబ్బులు, నగలు మీరు అడిగిన శుభకార్యములకు, రాఖీ పండుగలకు, నానా చెల్లెళ్ళ భోజనములకు మా ఇంటికి విచ్చేసి పసుపు కుంకుమలు స్వీకరించి ఆనందంగా సంతోషంగా మా ఇంటికి వస్తూ పోతూ ఉండవలసిందిగా మనస వాచ కర్మణ శ్రీనివాసుల పరసాక్షిగా పుట్టింటి వారమైన మేము ఆడపడుచులకు పెట్టి పసుపు కుంకుమలు, ఆడపడుచులకు పెట్టి పసుపు కుంకుమలు. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. పార్వతులకు ఏడుగంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భూప్రదక్షిణ. తల్లిదండ్రులకు ప్రణమిల్లాడు ముమ్మారు చేసెను ప్రదక్షిణలు. మోషికమ్మపై ఎక్కిన అన్నను ప్రతి తీర్థములో ముందుగా చూసెను. కార్తికేయుడు తల్లిదండ్రులతో నాకు జయజయలని వినాయక చవితి పండుగ గణపతికి ఇచ్చెను గణాధిపత్యము భాద్రపద శుద్ధ చవితి రోజున దేవలోకము భూలోకములు భక్తితో అందరూ పూజించారు. అమ్మ ఇక్కడ విఘ్నేశ్వరుని పూజ వస్తుంది. చదివినప్పుడు ఒక్కొక్క వచ్చిన పూజ జరుగుతుంది. ఒక్కొక్క అక్షతలు గాని పూలు గాని స్వామి మీద, స్వామివారి దగ్గర ఉంచండి. మా అందరికీ కూడా, స్వాములందరికీ కూడా అమ్మవార్లకు కానీ పూలతో పూజ చేస్తాం, కానీ ఇక్కడ పత్రికతో చేస్తాం. ఎందుకంటే ఆరోగ్య పత్రాలు, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఔషధ పత్రాలు అన్నమాట. పత్రము శిల్వ పత్రము మెత్త పత్రము దేవదారు